మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు ఇంపదీసి రోడ్డు మీద నడిపిస్తాము, వాళ్ళ సంగతులు చూస్తామని చెప్పేసి ఎంప్లాయీస్ని ఉద్దేశించి, పోలీసులను ఉద్దేశించి అతి దారుణంగా మాట్లాడటం చాలా బాధాకరం. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు ఎంప్లాయీస్ని అవమానకరంగా మాట్లాడుతున్నాడు. గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక పనులు ఎంప్లాయీస్ని కించపరిచే విధంగా చేశాడు. సిన్సియర్గా పనిచేసేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కూడా ఇబ్బంది పెట్టాడు. అవినీతి పరుల్ని, తప్పులు చేసే అధికారుల్ని ప్రోత్సహించాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఏ రోజన్నా మంచి ఆఫీసర్లకి అన్నదండలు ఇచ్చారా మీ పాలనలో? మీ పాలనలో ఇచ్చింది రాక్షస పాలన, నియంత పాలన, దుర్మార్గ పాలన మీరు ఇచ్చారు. వ్యవస్థలను సర్వనాశనం చేశాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చంద్రబాబు గారు వ్యవస్థలన్నీ గాడిలో పెట్టి ఎన్డీఏ పాలనలో, చంద్రబాబు గారి పాలనలో పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవం పెరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు, బాగా చేస్తున్నారని అభినందిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పోలీసుల డిపార్ట్మెంట్ని కించపరిచే విధంగా బట్టలెప్పదీసి నడిపిస్తామని చెప్పేసి మాట్లాడటం చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. అంటే సిన్సియర్గా పనిచేసే పోలీస్ ఆఫీసర్లు మీరు బట్టలిపుతారా? ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి? అసలు పోలీస్ వ్యవస్థ అంటే గౌరవం ఉందా? ఏ రోజన్నా మీరు మంచి ఆఫీసర్లు గౌరవించారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి పగటి కళ్ళకు అంటున్నాడు, మళ్ళీ భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి పగటి కళ్ళకు అంటున్నారు. అందువల్ల మీ బట్టలు ప్రజలు ఎప్పుడో ఓడదీశారు. మీకు 11 సీట్లు ఇచ్చినప్పుడే, 153 సీట్ల నుండి 11 సీట్లు ఇచ్చినప్పుడే మీ బట్టలు ఎప్పదీసి రోడ్డు మీద పెట్టారు ప్రజలు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి.